హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. భాగ్యనగరంలో స్థిరపడిన పల్లెవాసులంతా సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్తుండటంతో విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్, నార్కెట్పల్లి పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంది. హైవే విస్తరణ నిర్మాణ పనులతో రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక పండుగ నేపథ్యంలో ఇటు సొంతూర్లకైతే అందరూ ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇటు ఏదైతే విజయవాడ హైవేపై అయితే ట్రాఫిక్ రద్దీ నెలకొందనే చెప్పుకోవాలి. దాదాపు చౌటప్పల్, నార్కెట్పల్లి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరొక వైపు అక్కడ రోడ్డుకి సంబంధించిన పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగిందని చెప్పుకోవాలి. అటు ఎక్కడికక్కడ టోల్ ప్లాజాల వద్ద కూడా భారీగా వాహనాలు ట్రాఫిక్ లోనే గంటల తరబడి చిక్కుపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, చౌటప్పల్ వద్ద రోడ్డు పొడవునా కూడా వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు ఇటు సంక్రాంతి సెలవులు కావడంతో తమ సొంతూళ్ళకి వెళ్లేందుకు కూడా పట్నం నుంచి ఇటు సంక్రాంతికి పల్లెబాట పడుతూ ఉన్నారు జనం. ఈ నేపథ్యంలోనే రోడ్లు హైవేపై అయితే వాహనాలు బార్లు తీరాయని చెప్పుకోవాలి. గత 2 రోజుల నుంచి ఈ విధంగానే రోడ్లపై వాహనాలన్నీ ఉన్నాయని ప్రెసెంట్ హైవేపై సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, మనం చూస్తూ ఉన్నాం ఇటు విజయవాడ జాతీయ రహదారిపై అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు? వాహనాలు ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి ఫ్రైడే ఈవినింగ్ నుంచి కూడా సంక్రాంతి రద్దీ మొదలైంది. నిన్నటి నుంచి కూడా రాత్రి పగలు తేడా లేకుండా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా దాటి కూడా మనం రోడ్డుపై ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నాం. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చేస్తున్నాం. మనం మొత్తం కూడా హైవే పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చిక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందల సంఖ్యలో, వేలాది సంఖ్యలో నుంచి కూడా 1,20,000 పైగా కూడా వాహనాలు ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుండా వెళ్ళాయంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంక్రాంతికి కూడా ఈ విధంగానే రద్దీ ఉన్నప్పటికీ కూడా ఈసారి సంక్రాంతి గతంలో ఎప్పుడు కూడా ఇంత ఫ్లోటింగ్ కనపడలేదు. ముందుగానే సెలవులు రావడం, ఆ సంక్రాంతికి ముందుగానే సెలవులు రావడంతో సగం హైదరాబాద్ పూర్తిగా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అద్దంకి వైపు వెళ్లేవారు కానీ, అదేవిధంగా విజయవాడ వైపు వెళ్లే కానీ మొత్తం రావాలన్నా కానీ ముందుగా ఈ చౌటుప్పల్ రహదారి గుండెనే రావాల్సి ఉంటుంది. అద్దంకి వైపు వెళ్లే వాళ్ళు నార్కట్పల్లి వెళ్ళిన తర్వాత కూడా అద్దంకి హైవేపై క్రాస్ కావాల్సి ఉంటుంది. విజయవాడ వైపు వెళ్లేవారు ఈ విధంగానే స్ట్రేట్ గా వెళ్లాల్సి ఉంటుంది. టోల్ గేట్ దాటిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కనుచూపు మేరలో కూడా వాహనాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చూస్తున్నాం. దీనికి కారణం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులు కొనసాగుతుండడంతో కూడా సర్వీస్ రోడ్ లో వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా వేల సంఖ్యలో కూడా కార్లు, భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు, బస్సులు ఇవన్నీ ఒకే మార్గం గుండా ఇరుకైన రోడ్డుతో రావడంతో కూడా ఈ విధంగా చోటు చేసుకుంది. మనం వెనక సైడ్ చూస్తున్నాం. మనం వెనక సైడ్ ముందు 2 కిలోమీటర్ల మేరకు ఏ విధంగా ఉందో వెనకాల కూడా మరొక 2 కిలోమీటర్ల మేర కూడా ఇదే విధంగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ జామ్ నెలకొనలేదు. పోలీసులకు, అధికారులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. చౌటుప్పల్ దాటిన తర్వాత మొదలుకొని ఇక్కడ చిట్యాల మండలం, పెద్దకాపర్తి కానీ, చిట్యాల కానీ, అదేవిధంగా నకరికల్ దాటిన తర్వాత కానీ, సూర్యాపేట కానీ ఫ్లైఓవర్ పనులన్నీ కూడా ఇదే విధమైన ఉంటాయి కాబట్టి అంతా కూడా స్లోగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నదైతే ఏ విధంగా ఎంత ట్రాఫిక్ లో నరకయాతన పడుతున్నారో, అవస్థలు ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచే కూడా, ఎందుకంటే ఉదయం అయితే ఆ ప్రయాణం సాఫీగా కొనసాగుతుందని ఉదయం
5 గంటల నుంచే కూడా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మొత్తం కూడా ఈ విధంగా ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో కూడా చూస్తున్నాం వేలాదిగా కార్లు ఏ విధంగా నిలిచిపోయా చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మనం ప్రస్తుతం మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నాం. సంక్రాంతి పండుగ ఏ విధంగా ఉందో పూర్తిగా చౌటుప్పల్ నుంచి కూడా సూర్యాపేట దాటి కోదాడ వరకు కూడా ఏ విధంగా ఉంటుందో బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటేనే వేంవేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పటికైనా కానీ చాలా వరకు నిన్నటి నుంచి కూడా చూస్తున్నారు. ప్రయాణం చేయాలంటే ఏ విధంగా ఉంటుందో వారు నిన్నటి నుంచి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పూర్తిగా విజువల్స్ రైట్, థ్యాంక్ యూ రమేష్.